సుమారు 500 గజాల ప్రభుత్వ భూమిని కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతోటి ఆక్రమించడానికి ప్రయత్నించారు. బండాలగూడ గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ 94లో గల ప్రభుత్వ భూమిని సుమారుగా 500 గజాలు కొందరు బడా నాయకుల అండతో కబ్జాకు గురైంది. భూమిని ఆక్రమిస్తున్న వారిని స్థానికులు మరియు బాధ్యతాయుత పౌరులు అడ్డుకోగా సదరు వ్యక్తులు ఆ భూమిని చర్చి కోసం కేటాయించారంటూ కొన్ని పత్రాలను చూపించారు. అయితే అవి తప్పుడు పత్రాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో గ్రామస్తులు అక్రమంగా తల్కారిస్తున్నారని అడ్డుకున్నారు. బండ్లగూడ గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ 94లో గల 14 గుంటల ఖాళీ విలేజ్ సంబంధించిన 14 గుంటల గవర్నమెంట్ స్థలం. దాంట్లో సుమారు 600 గజాల స్థలాన్ని చర్చికి కేటాయించాలని చెప్పేసి కలెక్టర్ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నాము. మాకు కలెక్టర్ లెటర్ ఇచ్చిందని చెప్పేసి ఒక పర్సన్ చెప్పడం జరుగుతుంది. అది మా గవర్నమెంట్ ల్యాండ్ ఒక చర్చికి కేటాయించడం ఎంతవరకు న్యాయమో అనేది అర్థం అవ్వట్లేదు. గతంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ బండ్లగూడ విలేజ్ వాళ్ళకి ఒక మినీ ఫంక్షన్ కట్టిస్తామన్నారు. తర్వాత కట్టలేరు. ఇప్పుడు ఈ స్థలాన్ని చర్చికి కేటాయించినట్టుగా వాళ్ళు డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. ఏమంటే కలెక్టర్ ఆదేశాల మేరకు మన దగ్గర డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. ఎంతకైనా మనం ఈ జాగాను కాపాడుకోవాల్సిందిగా మనది. దీనికోసం అందరూ గ్రామస్తులు అందరూ సహకరించాలని కోరుతున్నాం. వీడియో బంద్ చేసిన ముందు ఆ తర్వాత వీడియో చేస్తాం. బండ్లగూడ గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ 94లో గల 14 గుంటల ఖాళీ విలేజ్ సంబంధించిన 14 గుంటల గవర్నమెంట్ స్థలం. దాంట్లో